మనం చెప్పబోయేటువంటి అంశము పేరు ఏమై ఉన్నదంటే, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి అనేక క్లిష్టమైనటువంటి అంశాలలో ఒకటి 24 పెద్దలు ఎవరు అనేటువంటి అంశాన్ని చెప్పబోతున్నాను. అంశం పేరు 24 పెద్దలు ఎవరు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పాఠము పేరు 24 పెద్దలు ఎవరు అనే అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో మీతో పంచుకోబోతున్నాను. ఇది 24 పెద్దలు అనేటువంటి ప్రస్తావన ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము దేవునితో ప్రారంభమై తిరిగి లేచిన యేసు నుండి గ్రంథకర్త అయిన యోహాను వద్దకు వచ్చింది. యోహాను దానిని రోమన్ పరిపాలనలోని ఆసియా, పశ్చిమ ఆసియా, దీనినే మైనర్ ఆసియా అని కూడా అంటారు, లో ఉన్న 7 సంఘములకు రాసి పంపటం జరిగి ఉన్నది. ఈ గ్రంథకర్త తన క్రైస్తవ విశ్వాసము వల్ల నిర్బంధించబడి ఈ గ్రంథము రాసే సమయములో ఎఫీసీ పట్టణం వద్ద తీరానికి దూరముగా ఉన్న పద్మాస్ అనే ద్వీపములో బందీగా ఉన్నాడు అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9-10 వచనాలు తేటతలం చేస్తున్నాయి. అపోస్తులుడైన యోహాను మొదటి శతాబ్దము చివరిలో ఎఫీసీ పట్టణంలో నివసించినట్లుగా మనకు తెలుస్తున్నది. 24 పెద్దలు ఎవరు? ఈ ప్రకటన గ్రంథం గురించి చెప్పడానికి ఉపోద్ఘాతముగా చాలా సంగతులు ఉన్నాయి, కానీ అసలే ఇది పెద్ద పాఠము, మన సమయము సరిపోదు గనుక మళ్ళీ క్లుప్తముగా చెప్పడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఈ పాఠాన్ని చాలా కుదించి సిద్ధపరిచాను. ఎక్కువగా వివరాలు ఇచ్చుకుంటూ పోతే పాఠము పెద్దదైపోద్ది గనుక చాలా సింపుల్ గా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. వాస్తవానికి ఈ ఆన్లైన్ ప్రసంగాలు, దేవుని కూడికలు జరుగుతున్నాయి. ఇది 6 years జరుగుతున్నట్లుగా జయాకర్ గారు మన ఇటీవల తెలియజేశారు. అనేక పెద్దలు, 2 రాష్ట్రాల్లో ఉన్న పెద్దలు ఇందులో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇంటున్న వారిలో కూడా పెద్దలు అనేకులు ఉండి ఉన్నారు. ఇంటున్న వారిలో కూడా సీనియర్స్ చాలా మంది, స్త్రీలు గాని పురుషులు గాని వాక్యము అధికముగా తెలిసిన వారే. అన్ని విషయాలు తెలిసిన వారి మధ్యలోనికి నేను కూడా వచ్చి చెప్పటము ఇటీవల జరుగుతూ ఉంటున్నది. 24 పెద్దలు ఎవరు అని ఈ ప్రశ్న వచ్చున్నప్పుడు, వీరు మనుషుల లేక దేవదూతల అనే ఈ 2 ప్రశ్నలకు ఇది నాన్న సమాధానాలు చూడబోతున్నాం. అనేక పెద్దలు ఏమంటున్నారంటే, అనేక పెద్దలంటే ఎవరు? మన క్రీస్తు సంఘం ఉన్నటువంటి వారు ఏమంటారంటే మత శాఖల వారు అని పిలుస్తారు. అటు వారి పేర్లను ఇక్కడ ప్రస్తావించట్లేదు, ఎందుకంటే అది సమంజసమని కాదని నా ఉద్దేశము. దేవుడిచ్చిన సమాచారం మాత్రం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అనేక పెద్దలు వ్యాఖ్యానాలు చేశారు. వారిలో రెవరెండ్ అని, రైట్ రెవరెండ్స్ అని, బిషప్పులని, రచయితలని, డిబేట్ చేసేవారని, మేము బాగా ప్రసంగములు చేయగలమనియు, ప్రసంగ ప్రపూర్ణంటూ అనేకులకు ఎన్నెన్నో కొమ్ములు కనిపిస్తాయి. నేను కూడా ఎందరెందరో పెద్దవారని చెప్పబడినటువంటి వారు రాసిన పుస్తకాలు కూడా ఈ 30 సంవత్సరాల్లో బాగానే చదివాను, కానీ ఒకటి కూడా దైవ గ్రంథానికి సూట్ అవటం లేదు. కనుక అనేక పెద్దలు ఏమని చెప్తున్నారంటే, ఈ 24 పెద్దలు ఎవరంటే వీరు మనుషులే అని వారు తెలియజేస్తున్నారు. వారు అలా తెలియజేయడానికి గల ముఖ్య కారణం ఏమై ఉన్నది అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు, అంటే రూబేను మొదలుకొని బెంజామిన్ గోత్రం వరకు ఉన్నటువంటి 12 గోత్రాలు, మరియు యేసు ప్రభు వారి శిష్యుల్లో 12 మంది అపోస్తలులు అని 90% పైగా నమ్ముతున్నారు, ప్రకటిస్తున్నారు, రాస్తున్నారు, వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు సింపుల్ గా. అంత సింపుల్ గా వీరు చెప్పడానికి గల
కారణం ఏమిటని ఆలోచన చేస్తే వీరికి ఏం కనిపిస్తుందంటే గోత్రాల్లో 12 మంది ఉన్నారు, అపోస్తులు 12 మంది ఉన్నారు. 12 + 12 = 24 అని ఈజీగా చెప్పేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలని ఆశిస్తున్నాను. కరోనా మనకు 2 దఫాలకు వచ్చింది. తొలి దఫాలో మరి 21 రోజులు లాక్డౌన్ జరిగింది, తర్వాత 19 రోజులు జరిగింది. అందరం ఇళ్ల వద్దే ఉండేవాళ్ళం ఎక్కువగా. సాయంత్రం పూట పై భాగానికి నేను డాబా పైకి వెళితే ఒక సిఎస్ చర్చికి వెళ్ళి ఒక యవనస్తురాలు పైన ఆవిడ కూడా తిరుగుతూ నాతో సంభాషిస్తుంది. అంకుల్ గారు చూశారా, దేవుని గ్రంథంలో చెప్పినట్లుగా మనకు లాక్డౌన్ ఒకసారి 21 రోజులు, రెండోసారి 19 రోజులు, ఈ 2 కలిపితే 40 రోజులు వచ్చింది కనుక దేవుడు చెప్పింది ఇక్కడ నెరవేరుతుందంటూ మాట్లాడేస్తుంది. ఏదేదో ఏం చెప్పాలి అంటే 21 రోజు ప్లస్ 19ని కలుపుకుంటే 40 రోజులు అయిందని చెప్పి మోషే గారు 40 దినాలు ఆ కొండ మీద ఉన్నాడని చెప్పి యేసుప్రభు వారు 40 దినాలు ఉపవాసాలు చేశారని చెప్పి వీళ్ళకి 40 రావాలి. విచిత్రమైన పరిస్థితులు మనుషులు కల్పించుకుంటున్నారు. ఇక్కడ పెద్దలు అన్నటువంటి వారు మత శాఖలకు చెందినటువంటి అనేకులు వీరికి 12 మంది గోత్రాలు కనిపించాయి, 12 మంది అపోస్తులు కనిపించగానే వీరు ఖచ్చితంగా మనుషులే అంటున్నారు. వీరు ఇలా చెప్పడానికి కూడా కారణం కూడా మరి మీకు తెలియజేసి ఉన్నాను ఈజీగా 12 + 12 అని. అసలు మూలవాక్యాలు ఏమని చెప్తున్నాయి? 24 పెద్దల గురించి ప్రస్తావనలో చూస్తే మూలవాక్యములు అంటే ప్రకటన గ్రంథంలోనే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము, 10వ వచనము, 5వ అధ్యాయము 5వ వచనము, 8వ వచనము, 14వ వచనము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనాల్లో కొన్ని సంగతులు మీకు ఇక్కడ ఖచ్చితంగా చెప్పి తీరాలి నేను. ఎందుకంటే ఈ అంశమే అనేకులకు గందరగోళం కల్పించబడి ఉన్నది. ఇప్పటికే కల్పిస్తూనే ఉంటున్నారు. రకరకాలుగా ప్రకటన గ్రంథంలో ఎన్నెన్నో విషయములను అనేకులు తప్పు మార్గంలో పోతున్నారని చెప్పక తప్పదు. మీరు చెప్పేవే ఖచ్చితమా అని మీరు నన్ను అడగవచ్చును. కానీ నేను చెప్పేదానికి ప్రతిదానికి ఆధారాలను ఇచ్చి తీరుతాను. నేను ముస్లిం సమాజానికి సంబంధించిన వారితో 7 సార్లు డిబేట్ చేశాను. ఇప్పటికి 4 పుస్తకాలు వారి నిమిత్తమే రాశాను. ఇంకా ప్రకటించిన కొన్ని ఉన్నాయి. అంతటి గొప్పవారు కూడా నేను ఇచ్చిన ఆధారాలను చూసి నన్ను ఏమి చేయలేకపోయారు. ఒక గుంపు అయితే నన్ను కాకినాడ పిలిచి వారు ఒక సెమినార్ పెట్టుకుంటే ఆ సెమినార్లో మసీదులో నాకు 1 గంటకు ముందు అదా ఇస్తారు కదా, ఆ అదాకు ముందు 20 నిమిషాలు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఆధారం లేకుండా ఏమీ మాట్లాడదాలని. అక్కడ పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, తోకల ప్రసాదరావు అనేటువంటి వ్యక్తి ఆధారం లేకుండా ఒక్క మాట మాట్లాడు రాయుడు అని చెప్పాడు. ఇక్కడ కూడా నేను ప్రస్తుతము ఆధారాలతోనే మీతో మరి ముందుకు సాగగలుగుతున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనము, 10వ వచనము, 5వ అధ్యాయము 5, 8 వచనాలు, 14వ వచనము, 19వ అధ్యాయము 4వ వచనాలు, ఇవన్నీ కూడా మీకు క్లుప్తంగా త్వరగా ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను. ముందుగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమని చెప్పబడింది అన్నట్లయితే, ఇప్పుడు తెరిచి చదివినట్లయితే సమయం సరిపోదు కనుక అందులో ఉన్న విషయములు ముఖ్యంగా నేను రాస్తూ ఉన్నాను, అవి మీకు చదువుతున్నాను. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, 1, దేవుని సింహాసనము చుట్టూ 24 సింహాసనం ఉండెను. 2, ఈ సింహాసనముల ముందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించిరి. 3, వారి తలలపైన సువర్ణ కిరీటములు ధరించి కూర్చున్నారు అని ఈ ప్రకటన 4:4లో స్పష్టంగా రాయబడింది. ఈ ప్రకటన 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఏమని చెప్పబడిందంటే, 1, 24 పెద్దలు సింహాసనము పైన ఆసీనుడు అయిన వాని ముందర సాగిలపడిరి. 3, యుగయుగములు
యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేసిరి. 3 ప్రభువా మా దేవా, ప్రభువా మా దేవ, దేవ అంటే దేవుడు, నీవు అంటే దేవుడు సమస్తమును సృష్టించితివి, సమస్తమును సృష్టించితివి. సింగులర్ ఇక్కడ, సృష్టికర్త ఒక్కడే అని. 4 నీ చిత్తాన్ని అంటే నీ ఇష్టం చొప్పున అవి ఉండెను. 5 నీవే మహిమ ఘనత పొందుటకు అర్హుడవు. 6 వారి కిరీటములు ఆ సింహాసనము ముందు ఉంచిరి అని రాయబడింది. ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10లో 6 సంగతులు మీకు చదివి వినిపించాను. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో ఏమని ఉన్నదంటే, ఆ 24 పెద్దలలో ఒకడు నాతో అంటే యోహానుతో అని అర్థము. 1 ఏడవకము. 2 దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము. 3 7 ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకై జయం పొందెను అని ఉన్నది ఇందులో. తర్వాత 8వ వచనంలో, ఈ 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నదంటే, 4 జీవులు 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల అంటే యేసుని, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి అనగా 24 పెద్దలతో పాటు 4 జీవులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట సాగిలపడిరి అని రాయబడింది. ఇందులోనే 5వ అధ్యాయం 14వ వచనం ఉంది. ఈ 14వ వచనంలో ఏమని ఉందంటే, 1 4 జీవులు ఆమెన్ అని చెప్పగా, 2 ఆ పెద్దలు అంటే 24 మంది సాగిలపడి నమస్కారం చేసిరి అని రాయబడింది. ఈ ప్రకటనలోనే 19వ అధ్యాయం 4వ వచనంలో ఇది ఇంపార్టెంట్. 4వ వచనములో, ప్రకటన గ్రంథం 19 4వ వచనములో 1 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ప్రభువుని స్తుతించుడి. 2 దేవునికి నమస్కారం చేసిరి అని ఉంది. ఇక్కడ 19వ అధ్యాయం ప్రకటన 4వ వచనంలో 24 పెద్దలను మరియు 4 జీవులను సాగిలపడి ప్రభువుని స్తుతించుడి, దేవునికి నమస్కారం చేసిరి అని రాయబడింది. 24 పెద్దలు మనుషులు కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, 24 పెద్దలలో మనుషులు మాత్రమే కానే కారు. మరి ఇంతకు ఎవరు? మనుషులలో ఒక యేసు తప్ప మరి ఎవరిని పరలోకానికి వెళ్ళలేదు అని గ్రంథం చెప్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సుమి. చాలా మంది ఏమేమి చెప్పేస్తున్నారంటే, ఇదిగా 24 పెద్దలు అనగానే మనుషులే. ఆ మనుషులు కూడా భూలోకంలో పుట్టి పెరిగిన తర్వాత పరలోకానికి పోయారు. అక్కడ సింహాసనం ఎదుట అనగా దేవుని సింహాసనం ఎదుట కూర్చున్నారు. వీరు కూడా సింహాసనం వేయబడ్డాయి. 24 సింహాసనాలు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, కిరీటాలు పెట్టుకున్నారు. దేవునికి వారు నమస్కారం చేస్తున్నారు, గొర్రెపిల్లకు కూడా నమస్కారం చేస్తున్నారు. వీరు మనుషులే. ఆ మనుషులు ఎవరనగా ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల వారు, అపోస్తులైనటువంటి 12 మంది. కనుక వీరందరూ కూడా పరలోకానికి పోయారు. ఆ 12 వారే ఆ సింహాసనాల మీద 24 సింహాసనం మీద కూర్చుండి వారు దేవుని ఎదుట సాగిలి పడుతూ ఉన్నారని చెప్పి మనుషులని ఖండితముగా వారు తెలియజేస్తున్నారు. అలాగూ అనుకుందాం కొద్దిసేపు. మనుషులలో యేసుప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 13లో ఏమని? మనుషులలో ఒక్క యేసు తప్ప మరి ఎవరును పరలోకానికి వెళ్ళలేదు అని చెప్తున్నారు. మరి యేసు మాట ఏం చేస్తున్నారు ఈ పెద్దలు అనేటువంటి మరి మనుషులు? వీరు మనుషులా? వీరు నిజముగా క్రైస్తవులా? మరి క్రిస్టియన్ కాలర్స్ వీరేమన్నా? వీరు రచయితలట, వీరు రైట్ రెవరెండ్ బిషప్లట, రకరకాల బిరుదులు పెట్టుకుని తిరుగులాడుతూ ఉన్నారు, పుస్తకాలు రాస్తున్నారు, వేదికలెక్కి చిందేస్తున్నారు, రకరకాలు చెప్పేస్తున్నారు, ఇష్టానుసారి రాసేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఇటు వారిని ఏమందాం?
ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? యోహాను సువార్తలో మరలా చెప్తున్నాను. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 13లో ఏమని చెప్తున్నాడు? మనుషులలో ఒక్క యేసు తప్ప మరి ఎవ్వరును పరలోకానికి వెళ్ళలేదు. ఈయనప్పుడు బ్రతకుండగానే సిలువకు వెళ్ళ క్రితమే చెప్తున్నాడంటే అప్పటికి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రకర్తలు చనిపోయారు. రూబేలు మొదలుకొని బెన్యామిని వరకు చనిపోయారు. ఈయన ఒక్కడే వెళుతున్నట్లుగా ఇక్కడ స్పష్టం తెలుస్తున్నాయి. అందులోనూ అపోస్తల కార్య గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 34లో దావీదు ప్రస్తావన వస్తుంది. దావీదు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అని కూడా రాయబడింది. చాలా మంది ఈజీగా పరలోకానికి పోయారని చెప్పి హానోకు గురించి చెప్తారు, ఏలియా గురించి కూడా చెప్తారు. అబ్బా ఏమిరా బాబు, వీళ్ళ క్రైస్తవ్యాన్ని నడిపించేది, వీళ్ళ నిజమైన భక్తులు, వీళ్ళ పరిశుద్ధులు కనుక వీరిని చూస్తే టిప్పుటప్పుగా తిరుగుతారు, రకరకాలుగా ఉంటారు. నాలాంటి వాడు సామాన్యుడు ఒక 2 మాటలు చెప్తే నన్ను ఎగతాళిగా చూసేవారు అనేకులు ఉన్నారు. నేను ఎప్పటి నుంచో ఖండితంగా చెప్తుంటే అందరూ శత్రువులే. ఈ మధ్య వన్ గాడ్ గురించి 3 రాష్ట్రాల్లో మనం తిరిగాము. తిరిగినప్పుడు జగ్గయ్యపేటలో సందర్భంలో వాక్యం నాకు ఇచ్చారు. ఆ సందర్భంలో మనము అనేటువంటి ఆది కాండంలో ఉన్నటువంటి అంశాన్ని చెప్పాను. అప్పుడు చెప్పి బయటకు వస్తే హైదరాబాద్ వాళ్ళందరూ నన్ను ఎగాదిగా చూసి ఎగతాళి చేశారు. మనోళ్ళే మన మీటింగ్స్ లో వస్తారు, ఇప్పుడు ఈ ఆన్లైన్లోకి రావట్లేదుగా నా వ్యక్తి అతగాడు బయటకు వచ్చి ఏమన్నాడు తెలుసా? మీరు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదన్నాడు. అప్పుడు నేను ఏమనుకోవాలి? హైదరాబాద్ వాళ్ళేమో నన్నేమో ఒక ఏళనంగా చూస్తూ మాట్లాడేస్తున్నారు, ఇతనేమో నాకు ఒక్క మొక్క అర్థం కాలేదన్నాడు. ఇతరుగాడు ఏం బోధకుడురా బాబు, ఇతను కూడా ప్రసంగాలు ఇచ్చారు మనవాళ్ళు. ఏం అనాలో నాకు అర్థం కాల. కనుక నిజంగా మనం అనేటువంటి అంశం అర్థం కావాలంటే బైబిల్ పరిజ్ఞానం అవసరం. అది ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు కూడా సేవకులకు, దేవుని మాటలు చెప్పేవాళ్లకు బైబిల్ యొక్క అవగాహన అవసరం. ఏం చెప్పబడుతుందో సమాచారం అదే మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ మనుషులని చెప్తున్నారు కదా వీరందరూ 24 పెద్దలు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనుషులైనట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారి స్టేట్మెంట్ కనిపిస్తున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 13లో మనుషులలో ఏ ఒక్కడైనానో పరలోకానికి పోలేదు, యేసు వారు మాత్రమే పరలోకానికి వెళ్ళబోతున్నారని కూడా ఆయన బ్రతుకుండగానే తెలియజేసిన విషయము కనిపిస్తున్నది. కనుక ఇక్కడ దావీదు కూడా వెళ్ళలేదు, యేసు ఒక్కరే పరలోకం వెళ్ళారని చెప్పి ఈ ఆధారాలు చెప్పబడుతున్నాయి. చనిపోయిన నిజమైన దైవభక్తులందరూ పరదేశంలోనే ఉన్నారని చెప్పి గ్రంథం చెప్తుంది. మరలా చెప్తున్నా, చనిపోయిన నిజమైన దైవభక్తులందరూ పరదేశంలోనే ఉన్నారని చెప్పి ఆధారం చూపించాలిగా మీకు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, లూకాసు వార్త 16వ అధ్యాయము 22, 23 ఈ 3 ఆధారాలను బట్టి చూసినట్లయితే నీతిమంతులైనటువంటి వారందరూ కూడా మృతుల లోకమైనటువంటి పాతాళ లోకములో 2 భాగములు, ఆ భాగానికి ఈ భాగానికి మధ్యలో పెద్ద అగాధమనియు, పై భాగము పరదేశనయు, క్రింది భాగము అనీతిమంతులు ఉన్నటువంటి స్థలమనియు. ఈ లోకాసు వార్త 16వ అధ్యాయం 22, 23లో మరి లాజరు గూర్చియు ధనవంతుని గూర్చియు ప్రస్తావన కనిపిస్తుంది. ఇద్దరు ఒకే చోటన బ్రతికారు, చనిపోయారు. ఒకరు పై భాగానికి పోయారు, ఒకరు కింద భాగానికి పోయారు. అన్నీ ఉండి ఆ ఇష్టాంతాన్ని బ్రతికినోడేమో కింద భాగానికి పోయాడు. ఏమీ లేకోకుండా మంచి విశ్వాసంతో దేవుని భక్తుడిగా బ్రతికినటువంటి నిజమైన దైవభక్తుడు అబ్రాహాము రొమ్మున ఆనుకున్నాడు. చూసారా? గనక చనిపోయినటువంటి నిజమైన దైవభక్తులు అందరూ పరదేశంలోనే ఉన్నారని 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, లూకాసు వార్త 16వ అధ్యాయం 22, 23 తెలియజేస్తుంది. యేసు 2వ రాకడలోనే పరదేశంలో ఉన్న నీతిమంతులు పరలోకానికి వెళతారు, ఇంకా వెళ్ళలేదు అని సమాచారం. బాగా అర్థం చేసుకోండి. ఈ వచనాలను బట్టి యేసు 2వ రాకడలోనే పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు పరలోకానికి వెళతారు, ఇంకా వెళ్ళలేదు అంటే ఇప్పుడు 24 పెద్దలు మనుషులు కారనే అర్థం కదా. సింపుల్ గా దొరికిపోతుంది ఆన్సర్.
ఎంత సులభముగా ప్రకటన గ్రంథం ఉంటే ఎందుకు ఇంత గజిబిలి చేస్తున్నారు? అలా ప్రకటన గ్రంథం అంటే భయపడిపోతారు మనుషులందరూ కూడా. ఎందుకు అర్థం కాదు, అది చెప్పడానికి ఇష్టపడరు. ఎక్కడో చోటన ఆధారాలు ఉంటాయి, చక్కగా ఒక లింక్ సిస్టమ్గా సిద్ధపరచుకుని ముందుకు వెళ్ళాలి పాఠం అంటే ఆధారాలతో. ఇక్కడ ఇంకనూ వెళ్ళలేదు అనే సమాచారం, వెళ్ళలేదనే సమాచారం ఉన్నది మనకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో రాకడ జరగాలి కదా, అప్పుడు మాత్రమే మరి నిజమైన భక్తులందరూ పరలోకానికి పోతారు కదా. మరి రూబేను మొదలుకొని బెంజామిన్ వరకు, యోహాను, పేతురు, యాకోబు, ఆంద్రియా, తోమా వీళ్ళందరూ కూడా ఎలా వెళ్ళిపోతారు బాబు? ఎలా వెళ్ళిపోతారు? నువ్వు ఈజీగా 12 కనపారు కానీ 24 అయిపోయింది అని చెప్పేస్తే సరిపోయిందా? ఎవడన్నాడంటే వెనకటికి ఎర్రచీర కట్టుకున్న అమ్మాయి అంతా కూడా నా భార్యే, ఈయన భార్య కొరకే నా మిల్లులన్నీ కూడా ఆ ఎర్రచీరలు తయారు చేస్తున్నది. ఎర్రచీర ఎవరైనా కొనుక్కుంటారు, కట్టుకుంటారు. ఇటు పిచ్చి కాకపోతే, ఇటు తెలివి తక్కువ తాపపోతే. ఎరగనోడంట ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కి తీగలు పట్టుకుని చచ్చాడంట. అలాగే అనేకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యానం చేసేస్తున్నారు ఆధారాలు లేకోకుండా. పరలోకానికి వెళ్ళబోతున్నారు అంతే. ఎవరు? నీతిమంతులు, దైవభక్తులు, ఎన్నో శ్రమలు పడి భూమి మీద తనువులు సాలించిన వారు, ఆకలి దప్పులతో, ఆర్తనాదాలతో, అవమానములతో, నిందలతో ఏమీ లేకపోయినా గుడారంలో జీవించి ఉపవాసాలు ఉండి అనేకులు చనిపోయిన వారు వెళ్ళబోతున్నారని చెప్పి గ్రంథం చెప్తుంది. పరలోకానికి వెళ్ళబోతున్నారు అనే దాని గురించి చెప్పబోతున్నాను కిందకి. ఇది ఆధారం చూడబోతున్నాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 39లో ఉన్నది. ఏమని ఉన్నది? మనము అంటే క్రైస్తవులు కూడా ఆ 12 గోత్రాల వారైనా ఆ 12 అపోస్తులైనా వెళ్ళలేరు. మనమంటే క్రైస్తవులు ఎప్పుడు ప్రారంభించబడింది? క్రీస్తు సంఘము పెంతెకోస్తు దినాన ప్రారంభించబడింది గనక ఇప్పుడు మనం అందరం కూడా అన్యులము ఇందులో వెళుతున్నాం. మనతో పాటు కూడా ఆ 12 గోత్రకర్తలు, ఈ 12 మంది అపోస్తులు అందరూ ఒకేసారి పోవాలి. మనం పోకోకుండా వీళ్ళు ఎలా వెళ్ళిపోతారు? అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 39లో చెప్పబడుతుంది. మనమనగా క్రైస్తవులు లేకోకుండా ఆ 12 గోత్రాల వారైనా 12 అపోస్తులైనా వెళ్ళలేరు, పరలోకానికి వెళ్ళలేరు వారు. ఎందుకంటే అందరూ ఒకే ఒక్కసారి వెళ్ళాలి సుమే. మళ్ళా చెప్తున్నా, అందరూ ఒకే ఒక్కసారి వెళ్ళాలి. ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? నీతిమంతులు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ యేసుప్రభువు వారు వస్తే బ్రతుకున్న వారు నీతిమంతులు, దీనికంటే ముందర చనిపోయిన నీతిమంతులు అందరూ ఒకేసారి యేసుప్రభువు వారితో తండ్రిని దేవుని ఉన్నటువంటి లోకము పరలోకానికి వెళతారు సుమి. తర్వాత 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20 నుండి 23 వచనాలలో ఆదాము మొదలుకొని మరణించిన వారిలో పరలోకమునకు వెళ్ళిన వారు ఒకే ఒక్కరు. మరలా చెప్తున్నా, ఆదాము మొదలుకొని మరణించిన వారిలో పరలోకానికి వెళ్ళిన వారు ఒకే ఒక్కరు, వారే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వీరు రెండవసారి వచ్చినప్పుడు పరదేశమునందున్న నీతిమంతులు యేసుతో కలిసి పరలోకానికి వెళుతారు. కాబట్టి 24 పెద్దలు మనుషులు కారు. కాబట్టి 24 పెద్దలు మనుషులు కారు. మరి ఎవరు? 24 పెద్దలు దేవదూతల ఒకటొకటి చూద్దాం. 1 ప్రధాన దూతలనియు మిఖాయేలు మొదలగు వారు అందరూ కూడా ప్రధాన దూతలు ఉన్నారు. గ్రంథంలో చెప్పబడింది. యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఇందులో 6వ వచనము 9వ వచనము, 1వ తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 6లో పరలోకం ఉన్నటువంటి దేవదూతల్లో క్యాడర్స్ ఉన్నాయి. సామాన్యమైన దేవదూతలు, మరి ఇంపార్టెంట్ దేవదూతలు, ప్రధానమైన దేవదూతలు, తర్వాత యెహోవా దూత, రకరకాలుగా 24 పెద్దల్లో కూడా వారు కూడా సపరేట్ గా
వారు కూడా దేవదూతలే, కనుక మనుషులు మాత్రం కారు. అనగా పరలోకం ఉన్నటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావన కనిపిస్తున్నది. పరలోకములో ప్రధానులకును, రెండవది 24 పెద్దలు దేవదూతల అనేటువంటి ఆ ప్రశ్నకు ఇక్కడ తెలియజేస్తున్నారు. రెండవదిగా ఇప్పుడు ఒకటి మీకు చెప్పాను. రెండవది పరలోకములో ప్రధానులకును అధికారులకును అని రాయబడింది. ఆధారము ఏమిటది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9లో ఉన్నది. పరలోకములో ప్రధానులకును అధికారులకును. పరలోకంలో అధికారులు ఉన్నారు, ప్రధానులు కూడా ఉన్నారు. తర్వాత దేవదూతలైనను ప్రధానులైనను అని రోమాపత్రిక 8వ అధ్యాయం 34లో కూడా ఉన్నది. ఆ రెండో ఆధారము చూసారా? పరలోకంలో ప్రధానులకును అధికారులకును అని ఎఫెసీ 3:9, దేవదూతలైనను ప్రధానులైనను రోమా 8:38లో కూడా ఉన్నది. 24 పెద్దలు దేవదూతల అనే దానిలో మూడవది సెరూపులను అని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము 2-3, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8 వచనాల్లో కనిపిస్తుంది. ఈ సెరూపులటువంటి నామము ఉన్నది కొంతమంది దేవదూతలకు. వీరు ప్రత్యేకితులే. వీరు కూడా రకరకాల రెక్కలు ఉన్నాయి జతలతో. అవి కప్పుకొనుచు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ఎగురుచు దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తున్నారనియు ఈ సెరూపుల ప్రస్తావన యెషయా గ్రంథము 6 అధ్యాయము 2-3 వచనాలు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8 వచనము స్పష్టం చేస్తుంది. 24 పెద్దలు దేవదూతల అనే దానిలో 4వది ఈ సృష్టి అంతయు దేవుని దూతలే. ఈ సృష్టి అంతయు దేవుని దూతలే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం కూడా తెలియజేస్తూ ఉన్నది. చాలా ఇంపార్టెంట్ పదాన్ని ఉపయోగిస్తున్నాను. పరలోకములో ఇప్పుడు దేవుడు, యేసు మరియు దేవదూతలే ఉన్నారు. విన్నారా? పరలోకములో ఇప్పుడు ప్రజెంట్ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవదూతలు ఎన్నో క్యాటర్స్ ఉన్నాయని మీకు చెప్పాను. అవన్నీ మన సందర్భంలో దేవదూతలకు వచ్చి ప్రస్తావించుకుందాం. వీరు మాత్రమే ఉన్నారు. మరి వీరిలోనే 24 పెద్దలై ఉంటారు. అంతేగాని మనుషుల్లో ఎవరుండి వెళ్ళలేదు, యేసు ప్రభు వారు తప్ప. అలాంటప్పుడు ఈజీగా ఎందుకు చెప్తున్నారు మనుషులే అని చెప్పి? 24 పెద్దలు దేవదూతలు మాత్రమే. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనము, 5వ అధ్యాయం 5వ వచనము, 14వ వచనము, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనము, 14వ వచనము శాశ్వతం చేస్తున్నా. ఏమని? 24 పెద్దలు కూడా దేవదూతలు మాత్రమే చెప్పి ఆధారాలతో సుస్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రకటనలోనే ఇంపార్టెంట్ మరొకటి, 19వ అధ్యాయం ప్రకటన 4వ వచనం ప్రకారము వీరే ఒకటి దేవునికి, దేవుని కుమారునికి అనగా గొర్రెపిల్లకు సాగిలపడి నమస్కారం చేసిరి. చూసారా? ఈ దేవదూతలే దేవునికి, దేవుని గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ప్రభు వారికి సాగిలపడి నమస్కారం చేసిరి అని రాయబడింది. ఎంత స్పష్టంగా దీన్ని కూడా అపార్థం చేసుకుని యేసు ప్రభు వారికి కూడా ఆపాదిత చేస్తున్నారు ఆరాధన ప్రస్తావన. చూడండి, 24 పెద్దలు దేవదూతలు మాత్రమే అనే దానిలో రెండవది యేసు స్తోత్రము పొందే అర్హుడని స్పష్టంగా దేవుడు చెప్పారు. ఎవరికి అంటే యేసుప్రభు వారికి స్తోత్రము పొందే అర్హత ఉందని దేవుడు చెప్పారు. చెప్పింది ఎవరికి? మనుషులకా దేవదూతలకా అని ప్రశ్న వచ్చినప్పుడు ఎవరికి అంటే 1 పంచభూతములకు, 2 సకల జీవులకు, 3 దూతలకు మాత్రం చెప్పాడు. విన్నారా? యేసుప్రభు వారికి స్తోత్రాలు చెప్పమని, స్తోత్రగానాలు చెయ్యమని, గొర్రెపిల్లకు చేయమని మనుషులకు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. చెప్పినట్లయితే బైబిల్ తప్పైపోద్ది. కనుక దేవదూతలు మాత్రమే చెప్పబడింది ఆ విషయము. కానీ అది మనుషులకు కూడా ఆపాదించుకుంటున్నారు. కానీ మనకు అనగా మనుషులకు, గొర్రెపిల్లకు,
అనగా యేసుకు స్తోత్రము చెయ్యమని, ఆరాధించమని అనగా వర్షిప్ చేయమని ఎక్కడైనా చెప్పబడిందా అంటే లేదు, లేదు, లేదు. ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్లకు స్తోత్రము చేయమనియు నమస్కారం చేయమనియు ఉన్నది, కానీ అది దేవతలకు చెప్పబడింది, మనుషులకు చెప్పబడలేదు. అనేకులు పాటగాళ్ళు చాలా చాలా విస్తారంగా పాట రాసి చనిపోయి వెళ్ళిపోయారు. యుగ యుగాలలో జగజగాలలో నువ్వే దేవుడవు, నువ్వే స్తోత్రానికి అర్హుడవు, ఈ యుగములైనా రాబోయే యుగములైనా అన్ని యుగాలలో నీవే నీవే అర్హుడవు అంటే యెహోవా దేవుడు ఏం చేశారు ఈ పాపిష్టులందరూ? ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడైనా ఉన్నదా? ప్రశ్న. యేసు ప్రభు వారికి అర్హత ఉన్నది కానీ ఆ అర్హతను బట్టి మనుషులను చేయమని లేదు సుమి, దేవదూతలను చేయమన్నాడు. 4 జీవులు చేశారు, దేవదూతలు చేశారు అని రాయబడి ఉన్నది. కనుక ఎక్కడైనాను చెప్పబడిందా అంటే లేదు అని సమాధానం. యేసుకు నమస్కారం చెయ్యాలి అని దేవుడు దేవదూతలు మాత్రమే చెప్పాడని నేను అంతమే కాదు సుమి, లోకల ప్రసాదరావు ఆధారాలు ఇస్తాడు అంతే. ఆధారం ఉంటేనే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. కనుక మరలా చదువుతున్నాం. యేసుకు నమస్కారం చెయ్యాలి అని దేవుడు దేవదూతలకు మాత్రమే చెప్పాడు కానీ మనుషులకు చెప్పలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఆధారము. దీనితో నోరు మూసుకోవాలి ఎవడైనా కానీ. గనక తుది పలుకులు ముగిస్తున్నానిక, చివరి పలుకులు. యేసుకు నమస్కారము, ఆరాధన మనకు అనగా క్రీస్తు సంఘానికి ఎక్కడైనా చెప్పారా గ్రంథమందుంటే లేదు, లేదనే సమాధానం వస్తుంది. యేసుకు నమస్కారము మరియు ఆరాధన చెయ్యాలనియు మనకనగా క్రీస్తు సంఘానికి, క్రీస్తు సంఘం అంటే మనమే బాప్తిజం పొందిన వారం కనుక ఎక్కడైనా చెప్పారా? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము చదువుకుంటూ వచ్చినట్లయితే ఆనాడు ఇజ్రాయేల్ అయినా కానీ, యేసుప్రభు వారైనా కానీ, యేసుప్రభు శిష్యులైనా కానీ, అంటే అపోస్తులైనా కానీ, ఎవరైనా కానీ 40 మంది రచయితలు ఏ ఒక్కరైనా యేసు ప్రభు వారికి కూడా వర్షిప్ చేయమని, నమస్కారాలు చేయమని, సాగిల పడమని చెప్పగలరా? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఆయన ప్రథమ ఫలము, ఆయన జ్యేష్ఠుడు, మనల్ని సహోదరుని పిలవడానికి సిగ్గుపడలేదు అని చెప్పబడింది. మనము కూడా ఆయనతో పాటు దేవునికి కుమారులమే. దేవుని కుమారులకు ప్రథమ కుమారుడటువంటి, ఏకైక కుమారుడటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి నమస్కారం ఆరాధన చేయమని దేవుని కుమారులు కనుక క్రీస్తు సంఘస్థులకు ఎక్కడనో చెప్పబడలేదు. ఈ 24 పెద్దలు మనుషులే. ఈ 24 పెద్దలు మనుషులు కారు, వారు దేవదూతలే. ఈ 24 పెద్దలు మనుషులు కారు, వారు కేవలము దేవదూతలే. ఇదే నిజము. పాఠం సమాప్తం.